నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వారు. జనంలోకి జగన్ డేట్ ఫిక్స్ అయింది. పులివెందుల నుంచి ప్రతి గడప కూడా శ్రీకారం చుట్టబోతున్నట్లు కూడా తెలుస్తాం. ఎన్నికల్లో 2024 అసెంబ్లీ ఎన్నికల ఘోర పరాజయాన్ని చవిచూసిన జగన్ కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగారు. తర్వాత మిగిలిన 164 స్థానాలు కూడా కూటమి నేతలు ఆధిపత్యాన్ని చెలాయించారు. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కొంచెం దాదాపు కూడా 78 లక్షలకు పైకి లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా డబ్బులు పంచాము. వివిధ పథకాలు, సంక్షేమ పథకాల రూపంలో అందరికీ ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందించాము. ఓట్లు వేసిన వాళ్ళకి, నాకు ఓట్లు వేయని వాళ్ళు ప్రతి గడపకు కూడా సంక్షేమ పథకాలు అందించాము. అవన్నీ ఓట్లు ఎక్కడ పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదంతా కూడా మనం చూసాం. ఆ తర్వాత ఇక కొద్దిగా తేరుకునేలోపే జగన్ బెంగళూరు వెళ్ళి బెంగళూరు పర్యటనకి వెళ్ళి తర్వాత మళ్ళీ వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ పిన్నెల దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చారు. ఇంకా మళ్ళీ ఇప్పుడు బెంగళూరులోనే ఉన్నారు. సో ఇదంతా కూడా చూస్తుంటే జనాన్ని ఉద్దేశించి జగన్ ఇంకెప్పుడు వస్తారు బయటికి, జనాన్ని ఉద్దేశించి మాట్లాడతామే ఎప్పుడు మాట్లాడుతావు. దాదాపు 39.37%, దాదాపు కూడా 40% ఓట్ల ఆధిక్యాన్ని సాధించిన జగన్మోహన్ రెడ్డి ఇంకెప్పుడు ప్రజలు తిరుగుతారంటూ కూడా జనం ఒకటే ప్రశ్నిస్తున్నారు. సో ఖచ్చితంగా ఇటు నాయకులు లేరు, అటు ఎమ్మెల్యేలు లేరు, ఇటు పార్టీ కార్యకర్తలు అగమ్య గోచరం వల్ల పరిస్థితి ఉందంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. సో ఇదే నేపథ్యంలోనే జగన్ బెంగళూరు నుంచి మళ్ళీ వస్తున్నారు. రేపు దాదాపు కూడా ఇంకా 4 రోజుల్లో అసెంబ్లీ 22వ తారీఖు నుంచి కూడా జూలై 22వ తారీఖు అవుట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో ఇదే నేపథ్యంలో జగన్ దానికి వస్తారా లేదా, ప్రజల తరపు నుంచి మాట్లాడతారా అనే ప్రశ్నలు వచ్చినాయి. సో దాన్ని తప్పించుకోవడానికే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళారంటూ కూడా కొంతమంది అంటున్నారు. సో దీని అంతా కాదు, పేరుని నాని చెప్పారు మొన్న, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తారు, మేము అందరం కూడా అసెంబ్లీకి వెళ్తాము, ఏదన్నా మా తప్పుంటే నిరూపించారు, మేము మాట్లాడతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తాం. సో మొత్తంగా మళ్ళీ ఇప్పుడు బెంగళూరులోని జగన్ ఉన్నారు. సో దాదాపు కూడా ఈ నేపథ్యంలో ప్రజలతో ఎప్పుడు మమేకమవుతారనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్న ఈ నేపథ్యంలో మళ్ళీ తిరిగి వస్తున్నారు. తిరిగి వచ్చిన తర్వాత కూడా వైసీపీ పార్టీ మళ్ళీ బలోపేతానికి కృషి చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా వైసీపీ పార్టీ బలోపేత కృషి చేయడమే కాకుండా ప్రజల్లోకి తిరిగి ఆ ఆలోచనలో కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో ఏ అంశాల మీద వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు వెళ్ళాలని డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మొన్న వైఎస్ జయంతి, వైఎస్ షర్మిల నిర్వహించిన తర్వాత దాదాపు పెద్ద ఎత్తున జనం అక్కడ రావడం, అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా జనం ఆదరించడం కాంగ్రెస్ పార్టీకి తెలిసింది. ఇప్పుడు జయంతిని అడ్డంగా పెట్టుకొని వైఎస్ షర్మిల ఒక సభ నిర్వహించారు. అదేవిధంగా ఇప్పుడు వర్ధంతిని దాన్ని నిర్వహించి అడ్డం పెట్టుకొని వైఎస్ జగన్ కూడా మళ్ళీ ప్రజల్లో మమేకం అవ్వాలన్నట్లు కూడా చూస్తూ ఉన్నారు. సో ఏ అంశాల మీద వెళ్ళాలనేది కూడా మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు చేపట్టిన దాదాపు అధికారం చేపట్టి దాదాపు 3 నెలలు గడుస్తూ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వైపు జరిగే తప్పులను జగన్మోహన్ రెడ్డి ఆయుధంగా మంచుకునే అవకాశంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తల్లికి వందనం, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు, అదేవిధంగా నిరుద్యోగులకు నెల 3000 ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఏంటి అని కూడా జగన్ దాని మీద ఫోకస్ చేసి ఈలోపు ఈ 3 నెలల్లో ఏమైతే ప్రభుత్వం మీద ప్రభుత్వం తప్పిదాల వల్ల ఏమైతే తప్పులు జరిగినా వాటిలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయుధాలుగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అలాగే రైతులకు ప్రతి ఏటేస్తానన్న 20,000 రూపాయలు ఎక్కడ అని, అదేవిధంగా ఇంకా ఈ పథకాలన్నీ కూడా అప్పటి వరకు అమలు చేయకపోలేదానికి ప్రస్తావించుకునే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వాటిని ప్రశ్నించి అవకాశం ఉందన్నట్లు కూడా మనందరికీ కూడా తెలుస్తాం. ఇక తర్వాత జనంలోకి వచ్చిన ప్రజలను మళ్ళీ సంక్షేమ పథకాలు తీసుక ఆలోచింపజేసే విధంగా కూడా ప్రయత్నించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో పార్టీని పూర్తిగా ముందుకు బలోపేతం చేసుకుని అనంతరమే ప్రజల్లోకి వస్తారన్నట్లు కూడా మనందరికి కూడా తెలుస్తాం. కాబట్టి ఆగస్టు నుంచి నెల రోజుల పాటు పార్టీ క్యాడర్తో మమేకం అవుతారు. ఇక నెక్స్ట్ మంత్ ఆ తర్వాత పార్టీ నాయకులతో అందుబాటులో ఉండడం, ఆ తర్వాత వారి సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతోంది. ఇక జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న లక్ష్యాలు కనిపిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తాం. ఇక సెప్టెంబర్లో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సెప్టెంబర్ 2వ తారీఖున దీన్ని పురస్కరించుకొని రోజు చేసిన తర్వాత ఆ తర్వాత వారం రోజులు కానీ లేదంటే తిరిగి మళ్ళీ అదే రోజు నుంచి కూడా జనం బాట పట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో బస్సు యాత్ర చేస్తారా, పాదయాత్ర చేస్తారా, జనంలోకి ఎలా వెళ్తారు అనేది కూడా ఒక ఆసక్తి కలిగించిన ప్రశ్నగా మారుతుంది. సో సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి అయితే ఖచ్చితంగా సెప్టెంబర్ నెలలో మొదటి వారంలో ఈ యొక్క పాదయాత్ర లేదంటే బస్సు యాత్రల యొక్క జగన్ ప్రజలకు వెళ్ళే తీరు అనేది కూడా ఉండబోతున్నట్లు కూడా తెలుస్తాం. ఏదేమైనా కానీ ప్రజల్లోకి రావడం మాత్రం జగన్మోహన్ రెడ్డి సంసిద్ధంగానే ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యపై ప్రశ్నించాల్సిన అవసరం కూడా ప్రతిపక్ష నాయకుడిగా జగన్పై ఉందంటూ కూడా మనం గమనించాలి. సో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదన్న సమయం ఒక్కటే కారణంతో ఆయన సభకు వెళ్ళకపోతే అది మరింత ప్రమాదంగా మారే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే 2014 నుంచి 19 మధ్య కూడా 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ జగన్ రెడ్డి 2.5 సంవత్సరాల పాటు సభకు వెళ్లకుండా ప్రజల్లోనే ఉన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా అలాగే మనం చేస్తారా మళ్ళీ అంటూ కూడా ఒక ఆలోచన వస్తుంది. సో ఇప్పుడు వెళ్లకుండా తర్వాత మళ్ళీ ప్రజలకు వెళ్తారా అంటూ కూడా ప్రజలను ఆలోచిస్తున్నారు. దీని మీద కూడా రాజకీయ నాయకులు పూర్తిగా విశ్లేషణ చేస్తున్నారు. మరిగా
ఇప్పుడు ఇదే పంతరం అనుసరిస్తారా, లేక ఒకవైపు సభకు వెళ్ళి అక్కడ ప్రజా సమస్యను ప్రస్తావిస్తూ మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రజల్లో మమేకమవుతూ ఉంటారా అనేది కూడా చూడాల్సిన కనిపిస్తూ ఉంది. ఇక ఏదేమైనా కానీ రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా వైసీపీ అధినేత చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసే అవకాశం ఉన్నట్టు కూడా మనందరూ కూడా కనిపిస్తుంది. చూద్దాం మరి ఇది ఏమవుతా ఉందో. జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచి ఆ డేట్ ఫిక్స్ చేసుకుంటారో అయితే తెలియదు, కానీ సెప్టెంబర్ మొదటి వారంలో మాత్రం ఇది ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. మరి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.